ఇంత జర్నీలో ఇంకా గుర్తు చేసుకోవాల్సిన వ్యక్తులు కానీ ఇంకెవరైనా ఉంటే ఒక్కసారి అంటే నేను ప్రతిసారి బ్రహ్మానందం గారు నాకు బాగా ఇష్టము. నేను ప్రతిసారి బ్రహ్మానందం గారిని చెప్తా, అలీగారు వేణుమాధవ్ వీళ్ళిద్దరు గురించి మాట్లాడుకోవాలి. అలీగారితో ఫస్ట్ టైం ఒక ఫ్లైట్ ఎక్కి షూటింగ్కి వెళ్ళిన, ఫ్లైట్ ఎక్కడమే తెలియదు నాకు. ముగ్గురు సినిమాకు విఎన్ ఆదిత్య గారి దర్శకత్వం, సురేష్ ప్రొడక్షన్. అలా మొదలైంది 1 year 2 yearలోనే. ఓ వారం రోజులు అలీగారి కాంబినేషన్. మొట్టమొదటిసారి అలీగారితో ఫ్లైట్ ఎక్కి జర్నీ చేయడం అనేది అంతకంటే అదృష్టం ఉంటుందా తక్కువ టైంలో. నాకు ఇంగ్లీష్ రాదు, మనకు ఎయిర్పోర్ట్లో ఫస్ట్ టైం రాయడం రాదు. అలీగారు ఏంట్రా ఇటీ అని పిలిచి, అప్పుడు తెలుసు రామిల్ల రమేష్ అని రాసిండు. ఇప్పటికీ ఆ పేరు గుర్తుంటుంది అలీగారికి, రామిల్ల రమేష్. అట్లా వారం రోజులు అలీగారితో వెళ్ళి, అలీగారి రూమ్ పక్కన మలేషియాలో హోటల్, అలీగారితో షూటింగ్ చేసి అలీగారితో రావడం. అప్పుడు ఫస్ట్ టైం మలేషియాకి వెళ్ళినా కదా, అప్పుడు నాకు పెళ్ళి కాలేదు. మా చెల్లెలకు మా అన్న కూతురుకు ఇవన్నీ బట్టలు తీసుకుంటే అలీగారు బిల్లు కట్టారు. ఏంట్రా నువ్వు, నీకేం కావాలో తీసుకో అన్నాడు. అంటే అంత గొప్పగా ఆలోచిస్తాడా ఒక కమెడియను, అది నా జీవితంలో ఎప్పుడు మర్చిపోను. ఇంకా బ్రహ్మానందం గారు అంటే ఇంకా నాకు ఆయన ఇంకా నేనంటే పర్సనల్గా బాగా ఇష్టం. వేనన్న ఎంత ఎంకరేజ్ చేస్తాడంటే, అరే రే నువ్వు తాగుబోతు రమేష్ ఇప్పుడు గుర్తుపెట్టుకో బిడ్డ అని ఫస్ట్ గొడుగు ఇచ్చిండు. జనరల్గా లొకేషన్లో గొడుగు పట్టుకోవాలంటే అది ఒక రేంజ్ వస్తే కానీ గొడుగు పట్టద్దు. ఇప్పుడు కామన్ అయింది. కానీ అరే నీకు పేరు వచ్చిందిరా అని ఒక గొడుగు కొనిచ్చిండు. అంటే ఒక్కరితో ఒక్కొక్కరికి అదొకటి. ఓకే, ఇంకా ఆలీ గారు, వెన్నెల కిషోర్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు కాకుండా ఇంకా ఎవరన్నా నీకు ఆప్తులు ఇండస్ట్రీలో? 100% నేను అందరి గురించి చెప్పిన ఒక పెద్ద మనిషి గురించి చెప్పాలి. పెద్ద మనిషి అంటే ఆయన ఎందుకు పెద్ద మనిషి అంటే 30 years ఇండస్ట్రీ, పృథ్వీ అన్న గురించి పర్టికులర్గా ఎందుకు చెప్పాలంటన్నా, నన్ను చాలామంది ఇష్టపడతారు, అందరూ బ్రహ్మానందం గారితో సహా నన్ను అందరు ఇష్టపడ్డోళ్ళే. పృథ్వీ అన్నకు నాకున్న రిలేషన్ శివుడు, ఆయన శివభక్తుడు, నేను శివభక్తుడు. తమ్ముడు మన ఇద్దరిని శివుడు కలిపాడని అంటుంటాడు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రిలీజ్ అయితే తిరుపతిలో ఉన్నప్పుడు ఫోన్ చేసి, తమ్ముడు ఏంది తమ్ముడు నువ్వు వచ్చిన రెస్పాన్స్, బాబా 10 సంవత్సరాలు నేను కొట్టేటోడు లేడు అంటూ ఉండేటోడు. ఎందుకంటే నాకు వచ్చిన అప్లాజ్ అలాంటిది. తర్వాత ఆయన ఎక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళినా, తమ్ముడు నిన్న ఒక ఈనాడులో ఇంటర్వ్యూ ఇచ్చినా నీ గురించి మామూలుగా చెప్పలే అంటాడు, కట్ చేసిన తమ్ముడు అంటుంటాడు. సరే నా మీద ఇష్టంతో చెప్తుండేమో అనుకున్నా. ఒకరోజు రఘుబాబు అన్న, నేను నాగ చైతన్య గారి సినిమా చేస్తున్నా, కళ్యాణ్ కృష్ణ సినిమా. అందులో పోసాని గారు నేను ఫస్ట్ టైం తండ్రి కొడుకులు, మంచి క్యారెక్టర్. కళ్యాణ్ కృష్ణ చాలా మనస్ఫూర్తిగా నేను అది నా లైఫ్లో బెస్ట్ క్యారెక్టర్ అవుతుందని. ఆ టైంలో షూటింగ్లో రఘుబాబు అన్న, ఏమే పృథ్వీ నీ గురించి బాగా చెప్పాడే అన్నాడు. ఎక్కడ సార్ అన్న? సాక్షిలో నీ గురించి ఎక్కువ చెప్పిండు అన్నాడు. అవునా, ఇంటికి వెళ్ళి సాక్షి ఓపెన్ చేస్తే పెద్ద ఇంటర్వ్యూ. జనరల్గా నా గురించి చెప్పక్కర్లేదు ఈ టైంలో. మేము పిచ్చ కొంచెం తగ్గిందిగా, మళ్ళీ ఏదో బ్రేక్ వస్తుంది, మళ్ళీ అది తర్వాత విషయం. అయితే ఇంటర్వ్యూ చూస్తుంటే ఆయన అడిగిన క్వశ్చన్కు సంబంధం లేకుండా మాట్లాడి చాలా తెలివిగా చెప్పిండు. అంటే ఆయనకు నా పేరు చెప్పాలనేది ఇష్టం. మీకు ఎవరు కాంపిటీషన్ అనుకుంటానో అన్నాడు. కాంపిటీషన్ ఇక్కడ ఎవరికి ఏముండదు, నా కాంపిటీషను తాగుబోతు రమేష్ అనుకుంటా అన్నాడు. నవ్విండి యాంకర్. అంటే కాంపిటీషన్ అని కాదు, ఆ తమ్ముడు నాకు ఇష్టం, స్వార్థం ఉండదు ఆయన దగ్గర, మంచి కమెడియను, అతన్ని తాగుబోతుగానే చూస్తారు, ఆయనలో చాలా వేరియేషన్ ఉన్నది అని నా గురించి అంత గొప్పగా చెప్తే నేను షాక్ అయి ఫోన్ చేసి, అన్న ఏంటన్నా జనరల్గా ఎవరన్నా అడిగితే పెద్దోళ్ళ గురించి చెప్తారు, లేకపోతే మీ గురువు లాంటి వాళ్ళు ఎవరో, ఆయన గురువు ప్రభాకర్ రెడ్డి గురించి చెప్తా అంటాడు ఎప్పటికీ. అలా చెప్తాను నా గురించి. అంటే తమ్ముడు నువ్వు నాకు ఇష్టమైన కమెడియన్, నీలాంటి కమెడియన్ నేను చూడలే తమ్ముడు, నీలో స్వార్థం ఉండదు, నీ స్వార్థం ఉండదు, నువ్వు చాలా మంచోడి, నీ గురించి 100% నువ్వు చెప్పుకోకపోయినా నేను చెప్పుకుంటా అన్నాడు. నేను అప్పుడు ఎంత గొప్పగా ఫీల్ అయినంటే, ఈ 10 yearsలో నాకు పేరు వచ్చింది, డబ్బులు వచ్చినాయి, నన్ను ఎంత ఇష్టపడతారో పృథ్వీ అన్నతో తెలిసింది, అన్న అమ్మతోడు నేను అది ఒక్కటి సంపాదించుకోగలిగిన. ఇంకోటి ఇద్దరు గురించి చెప్పాలి, సత్యం రాజేష్ అన్న, చిత్రం సీన్ అన్న. ఎందుకు వీళ్ళిద్దరు గురించి చెప్పాలనుకున్నా అంటే, నేను సత్యం రాజేష్ అన్న నాకు పర్సనల్గా బాగా ఇష్టం. ఆయన బయట హీరోలా ఉంటాడు, అసలు కమెడియన్లా ఉంటాడు, ఎప్పటికీ టక్కు మీకలు దిగాడు, చాలా కాన్ఫిడెన్స్తో ఉంటాడు. అన్న ఏంటన్నా నువ్వు అసలు ఇండస్ట్రీలో ఆడియో ఫంక్షన్ టక్ చేసుకొని వస్తావు, అసలు ఎక్కడ హీరోలో తగ్గవంటే, అరే ఎందుకురా మనం ఎవరికైనా భయపడడానికి, నా పర్సనల్ లైఫ్ రా ఇది, సినిమా వేరు, సినిమాలో నేను కమెడియన్, నా పర్సనల్ ఇది అంటే, నువ్వు గ్రేట్ అన్న, అప్పుడప్పుడు నీ గురించి ఆలోచిస్తే నీలా ఉండాలనిపిస్తుంది అంటే. ఏమన్నారు తెలుసా అన్న, అరే రమేష్ ఇక్కడ నీకు పేరు వస్తే నిన్ను పొగుడతారు,
నువ్వు డౌన్ఫాల్ అంటే ఏంటి ఆడు సినిమాలు లేవంట కానీ మాట్లాడతారు. మళ్ళీ నీకు పేరు వస్తే మళ్ళీ పొగుడతారు. ఈ గ్యాప్ ఉంటుంది చూడరా, నీ డౌన్ఫాలో ఈ గ్యాబు, మనకు సినిమాలు లేని గ్యాబు, ఆ గ్యాబ్లో నువ్వు ఎప్పుడన్నా 10,000 20,000 అడగడం స్టార్ట్ చేసినావా ఎవరినన్నా, నీ డౌన్ఫాలో అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఆ గ్యాబ్లో నువ్వు బిందాస్గా బతికే అంత తెలివి, నాలెడ్జ్, ఆ పర్సనల్ డెవలప్మెంట్ నీకు అంటే అన్నీ కుదుర్చుకొని ఫ్యామిలీని అందరినీ బాగా చూసుకొని నువ్వు పర్సనల్గా నిలబడగలిగితే నువ్వు ఎప్పుడు హీరోనే అన్నాడు. కరెక్టే కదా, ఒక్కసారి ఆలోచించండి. 10,000 20,000 ఎప్పుడన్నా నువ్వు అడగడం స్టార్ట్ చేస్తే నీ డౌన్ఫాలో అప్పుడు స్టార్ట్ అయినట్టు. సినిమాలు తగ్గితే డౌన్ఫాలో స్టార్ట్ అయినట్టు కాదు. నీ బ్యాడ్ టైం నడిచినట్టు మళ్ళీ గుడ్ టైం స్టార్ట్ అవుతుంది, సినిమా పడుతుంది, మళ్ళీ స్టార్ అవుతుంది. ఆ గ్యాప్ను ఫిలప్ చేసి ఉన్నోడే ఇక్కడ ఇండస్ట్రీలో బాగా గొప్పగా ఉండగలుగుతానని నేను సత్యనారాయణతో తెలుసుకున్నా. నాకు అట్లా ఇష్టం. చిత్రం సీన్ అన్న, జగడం సెలెక్ట్ అయినా, వేణు ధనరాజులు అంతా నాకు ఫ్రెండ్స్ పరిచయం. చిత్రం సీన్ అన్న కమెడియన్. ఫస్ట్ టైం చిత్రం సీన్ అన్నను ఒక ప్రకాష్ రాజ్ రేంజ్లో లొకేషన్లో కమెడియన్ చూడాలిగా నేను. రాము గారితో చేసా ఫస్ట్ టైం ఆ ఎగ్జైట్మెంట్, డైరెక్టర్ సుకుమార్ గారు ఆర్టిస్టులతో చేస్తున్నా. చిత్రం సీను ఆ రోజు మా బాసు టీంలో ఆయన ఫస్ట్ టైం కార్ దిగిండు, గ్లాసెస్ పెట్టుకొని దిగి ఒక కాఫీ వచ్చే ప్రకాష్ గారు సుకుమార్ గారు వచ్చి సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే చిత్రం సీన్ అన్న చూసి అబ్బా యాక్టర్ అంటే ఇట్లా ఉండాలి. అప్పుడు పీక్స్ చిత్రం సీన్ అన్న. వేణు నన్ను పరిచయం చేసిండు. అలాంటి చిత్రం సీన్ అన్న మంచోడు ఎన్నో సక్సెస్ సినిమాలు చూసిండు. ఒక స్టేజ్లో డౌన్ స్టేజ్లో ఆయనను చూస్తే చాలా బాధ అనిపించింది. ఆయన ఇక్కడ చాలామంది ఏమంటారు తెలుసా, ఆడికి బల్పండి, ఆడి సక్సెస్లో ఉన్నప్పుడు ఆగలేదంటారు. ఇక్కడ సక్సెస్ ఫెయిలరు రెండు మనం కష్టపడడం వరకే. సక్సెస్ ఫెయిలర్ మన చేతిలో ఉండవు, భగవంతుడు నిర్ణయిస్తాడు అవి. ఇక్కడ చెడ్డోడు పైకి వస్తాడు, మంచోడు పైకి రాలేదంటే అది పిచ్చితనం కదా. అట్లా నేను చిత్రం సీన్ అన్నను స్టార్గా చూసిన, డౌన్ ఫాలోలో చూసిన. ఆయనతో కారు నడుపుతూ అలా ఫాదరు హార్ట్ అటాక్ ఉన్నప్పుడు రోజు నేను కార్లో తీసుకొచ్చేటోని అలా చెల్లెల్ని. నేను అప్పుడు నాకు వేణు ధనరాజులు అంత సర్కిల్ కదా. చిత్రం సీన్ అన్న బాగా పరిచయం అయ్యి చిత్రం సీన్ అప్పుడు సూపర్ స్టార్ ఆ రేంజ్. అంటే నేను ఒకరి వల్ల నేను ఏం నేర్చుకోవద్ది 10 yearsలో తెలుసుకున్నా నేను. ఓకే, అంటే ఒక మనిషి ఆర్టిస్ట్ క్యారెక్టర్ వల్ల డౌన్ఫాల్ అవ్వడం అన్నది జరగదా ఇండస్ట్రీలో? డౌన్ఫాల్ అంటే ఉంటుంది 100%. ఇప్పుడు నువ్వు సపోజ్కు టీఎన్ఆర్ ఉన్నావు అన్న, నువ్వు సపోజ్కు ఇంటర్వ్యూలు చేస్తున్నావు, నీకు పేరు ఉంది, నువ్వు సడన్గా డైరెక్టర్ అయినావు లేకపోతే సడన్గా స్టార్ అయినావు, నువ్వు అప్పుడు యాటిట్యూడ్ చూపించినావు అనుకో, ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది కదా. నీ పర్సనల్ లైఫ్ ఒకటి మిస్ అవ్వద్దు కదా. నువ్వు మామూలు కార్లో వస్తావు, రేపు సక్సెస్ అయితే బెంజిలో వస్తావు. వ్యక్తిత్వం ఉంటుంది కదా, పిలిచాడు ఏట్రా అంటే హట్ అవుతాడు కదా. అవి ఉంటాయి, ఆ వాటిని నేను ఏమనలేను, ఎందుకంటే అది ఇండస్ట్రీలో ఎప్పుడు ఉంటుంది అప్ అండ్ డౌన్స్. వాటి వల్ల కదా, నీ పర్సనల్గా నువ్వు మంచోడు అయితే ఎప్పటికైనా నీ గురించి నువ్వు డౌన్ ఫాలో ఉన్నప్పుడు కూడా రమేష్ గారు మంచోడే, వాని గురించి ఏదైనా రాయాలి అని ఆలోచిస్తారు సుకుమార్ టీం ఇప్పటికీ. నాకు సక్సెస్ ఉంటే సినిమాలు, ఫెయిల్ ఉంటే సినిమాలు, అంటే వీడు బాగా బిజీగా ఉన్నాడు, వీడికి అద్దులే వీడికి అనుకోరు కదా. నా మంచితనం అంటే జగడం నుంచి నన్ను చూస్తూ వచ్చినప్పుడు నా మంచితనమే అప్పుడు కాపాడుతుంది. అది నేను అలిగారి దగ్గర చూసిన బాగా. అట్లా అలిగారు ఒక్కరినే చూసిన. అట్లా ఎట్లా ఇప్పటికీ చిన్న సినిమాకి వెళ్ళినా వెయిట్ చేస్తాడు, ఇరిటేట్ పడాడు. అంటే నా ఉద్దేశం అందరూ ఇరిటేట్ పడతారని కాదు, 4 షూటింగ్లు తిరిగి వచ్చినప్పుడు చిన్న చిరాకు ఉంటుంది ఎవరికైనా, అది అందరికీ ఉంటుంది. అలిగారికి అందరికి తేడా అదే ఏంటంటే అందరు ఇండస్ట్రీకి ప్యాంట్ షర్ట్ వేసుకొని వస్తారు, అలిగారు ఒక్కరే నెక్కర్ వేసుకొని వచ్చిండు. అందుకే ఆయనకు అన్నీ తెలుసు అని ఫీల్ అవుతుంటా నేను చిన్నప్పటి నుంచి.